అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు డీటాక్స్ కోట్స్ ద్వారా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ. ఓకేనా? సరే, స్టోరీలోకి వెళ్దాం. స్ట్రైట్ ఫార్వర్డ్. స్టోరీ ఏంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ తన భర్తతో గొడవ పడటం కామని, భర్త వైఫ్తో గొడవ పడటం కామని. కానీ ఎలా ఉంటుంది అంటే స్టోరీ, ఇద్దరు గొడవపడి ఒక్క 3 సంవత్సరాలు అయిపోయింది జీవితంలో. గొడవల్లో ఎప్పుడా 3 సంవత్సరాలు గడిచిపోయాయో తెలియదు. కానీ ఈ 3 సంవత్సరాలలో హస్బెండ్ తన వైఫ్కి ఎవ్రీ మ్యారేజ్ డే ఆర్ బర్త్డే రోజు ప్రాపర్గా గిఫ్ట్స్లు అవి ఇచ్చేవాడు. సడన్గా 3వ సంవత్సరం ఏమవుద్దంటే, మ్యారేజ్ డే ఒకరోజు ముందు గొడవ అవుద్ది ఇద్దరికి. సో వైఫ్ తన హస్బెండ్కి విష్ చేయదు, హస్బెండ్ తన వైఫ్కి విష్ చేయదు. హస్బెండ్ మాట్లాడటానికి ట్రై చేసినా కూడా తను రెస్పాండ్ కాదు. సో తను స్నానం చేసి యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో ఆఫీస్కి వెళ్ళిపోయాక సో తను ఏమనుకుంటుంటే, ఆఫ్టర్ సమ్ టైమ్ రియలైజ్ తన తప్పు అని రియలైజ్ అయిపోయి, సరే సాయంత్రం అయ్యాక వస్తాడు కదా, అప్పుడు సారీ చెప్తాం, మ్యారేజ్ డే కదా, సో కూల్ డౌన్ అవుదాం, సో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటుంది. సో మార్నింగ్ అనుకుంటుంది, అది ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తుంది. సో సడన్గా ఈవినింగ్ వెయిట్ చేస్తున్నాక కాలింగ్ బెల్ మోగుద్ది. డోర్ ఓపెన్ అవుద్ది. డోర్ ముందు వాళ్ళ హస్బెండ్ విత్ బొకేతోని. సో ఇంతలో ఏమవుద్ది అంటే, ఫోన్ మోగుద్ది. తన అమ్మాయి ఫోను బెడ్రూమ్లో ఉంటుంది. ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది. ఆ ఫోన్ తీసుకురావడానికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆపోజిట్ సైడ్ పోలీస్ అతను ఫోన్ చేస్తాడు. అమ్మ, పలానా వ్యక్తి మీ ఆయన అంటే అవునంటాడు. అంటే ఈరోజు యాక్సిడెంట్లో తను చనిపోయాడు. నేను ఇప్పుడే చూశాను కదా డోర్ ముందు. సో తను ఏమనుకుంటుందంటే, ఆఖరి సమయంలో తన ఇష్టమైన వాళ్ళని చూడటానికి ఒక్కసారి ఆత్మ వెళ్తుందట. సో తను ఆత్మగా తన దగ్గరికి వచ్చాడేమో అని భావించి, అయ్యో నేను ఎంత బాధ పెట్టాను అతన్ని, నేను అట్లీస్ట్ ఒక్కసారి కూడా చెప్పలేకపోయాను, ఆ సారీ గురించి తను వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నాను అని చాలా బాధపడుతుంది, విపరీతమైన బాధపడుతుంది. సో ఇంతలో ఏమవుద్ది అంటే, బాత్రూమ్ నుంచి తన హస్బెండ్ వస్తారు. బాత్రూమ్ నుంచి వస్తే తను సడన్గా షాక్ అవుతుంది. ఏంటిది, ఇప్పుడే పోలీస్ అతను ఫోన్ చేసి ఇలా, అది మార్నింగ్ నా పర్సు ట్రైన్లో ఎవరో దొంగతనం చేశారు, సో సో తన దగ్గర ఉండిపోయి ఉంటుంది అది ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఫ్రాక్షన్ అంటే, ఇప్పుడు తను ఏమైంది అంటే స్టోరీ, తను రాగానే డోర్ ఓపెన్ చేసి తన భర్తనే వచ్చాడు, బుకే ఉండి. ఇంతలో తను ఫోన్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంతలో తను భర్త ఏం చేశాడు, చేంజ్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏదైతే పెయిన్ ఉంటుందో, సో అంటే తన భర్త వచ్చాడని తను తెలుసు, కానీ దాని తర్వాత ఆ టాపిక్ మర్చిపోద్ది, తను స్నానం చేస్తున్న సంగతి కూడా మర్చిపోద్ది. కానీ ఆ పెయిన్ అనేది, రియల్ పెయిన్ అనేది ఫీల్ అయితే, అంటే ఒక మనిషి వెళ్తే ఏదైనా గిల్ట్ ఉంటే, ఆ గిల్ట్ని మనం వాళ్ళకి చెప్పుకోలేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనేది స్టోరీ అనేది చెప్తుంది. సరే, దీనికి అర్థం ఏంటంటే, ఈ స్టోరీ వల్ల మనం ఏం చేసుకుంటే, భార్యాభర్తల మీద చిన్న తప్పులు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తుందంటే, బట్ అపాలజీస్ ఇమ్మీడియట్లీ అపాలజీస్ చేసుకోండి, కలిసి మెలిసి ఉండండి. బట్ డోంట్ టేక్ ఇట్ దిస్ స్టోరీస్ టూ ఫార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను.